Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Return on sale with zero making charges. కవితారెడ్డి గారు ఇవాళ బీజేపీ ఇంద్రపార్క్ వద్ద ఎందుకు ధర్నా కూర్చుంది? రైతు రుణమాఫీలు చేస్తామని రైతు రుణమాఫీల గురించి మాట్లాడట్లేదు. 50% వరకు రైతు రుణమాఫీలు చేశారు. ఈరోజు ఈ దీక్షకు మిగతా రైతులు ఎవరెవరికైతే రుణమాఫీలు జరగలేదో వాళ్ళందరూ ఇక్కడికి తరలి వస్తున్నారు. 2 రోజులు ఈ దీక్షలో పాల్గొంటున్నారు. వాళ్ళకి సపోర్టుగా మా బీజేపీ అధ్యక్షులందరూ, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ అధ్యక్షులందరూ వాళ్ళకి సపోర్టుగా నిలబడుతున్నారు. ఇక్కడ ఈ 2 రోజుల దీక్షతో ప్రభుత్వం దిగి వస్తుందా, మిగతా వాళ్ళకి రుణమాఫీలు చేస్తుందా, చెయ్యదా, అది మేము తెలుసుకొని ఇక్కడ నుంచి వెళ్తామండి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ సైలెంట్ గా ఉంది కాబట్టి, హడావిడి చేయాలి కాబట్టి ఏదో దీక్షకు ధర్నా దీక్ష చేపట్టారని చెప్పి, రైతు దీక్ష అని చెప్పి ఒక చర్చ, నిజమేనా? బీజేపీ ధర్నాలకి ప్రతిసారి ఏ చిన్న విషయం వచ్చినా బీజేపీ కదా ధర్నాలకి ఇక్కడికి వచ్చి, ఇప్పుడు ఇంకా ఈ మధ్యలో ఏ ధర్నాలు చేయలేదు. ఈ మధ్యలో హైడ్రాన్ తీసుకొచ్చి మందిని పక్కదారి పట్టించిండ్రు. ఈ హామీలు ఎక్కడైతే అడుగుతున్నామని చెప్పేసి మనుషుల్ని మొత్తానికి పక్కదారి పట్టించేసిండ్రు. ఆ దాంట్లో ఆ గందరగోళంలో అక్కడ ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తలందరూ వెళ్ళి బుల్డోజర్లు ఎక్కడెక్కడ పోతున్నాయి వాళ్ళని చూసుకోవాలన్నా, ఇక్కడ దీక్షలో కూర్చోవాలన్నా, ఈ దీక్షలు ఫస్ట్ 6 గ్యారెంటీలు ఎక్కడైతే అడిగినరో 6 గ్యారెంటీలను మభ్యపెట్టి వాళ్ళని మోసం చేయడానికి, వాళ్ళని పక్కదారి పట్టేయడానికి రేవంత్ రెడ్డి వేరే పన్నాగాలు బందుతున్నారు. ఈ 6 గ్యారెంటీలు రైతుల హామీలు నెరవేర్చేదాకా మాకు దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి, కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటాయి. వాళ్ళేమో రుణమాఫీ చేశామని చెప్తున్నారు, మీరేమో చేయలేదని చెప్తున్నారు. ఎక్కడ తేడా వచ్చింది? రుణమాఫీలు చెయ్యని వాళ్ళే ఇక్కడికి వచ్చారు. రుణమాఫీలు కాని వాళ్ళు 50% వరకే, వాళ్ళకి అది లేదంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు. ప్రాబ్లమ్సే లేవు. ఎక్కడ రైతులు న్యాయంగా పోరాడుతున్నారు. రైతులకి న్యాయం చేయటానికి ముందుకు రావాలి రేవంత్ రెడ్డి సర్కారు. రైతులకు ఎలాంటి చిన్న ఆధార్ కార్డులు ఉన్నాయి, ఎవరో ఎప్పుడో చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకురమ్మంటారు. ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి రుణమాఫీ చేయట్లేదు. 31,000 కోట్లు చేయాల్సింది 18,000 కోట్లు చేసి ఇంకా చేతులు దులిపేసుకున్నారు. హైడ్రా మీద బీజేపీ సైలెంట్ ఎందుకు అయిందంటే ఏం చెప్తారు? హైడ్రా మీద బీజేపీ సైలెంట్ కాలేదు. హైడ్రా కోసం పోరాడుతూనే ఉంటది. హైడ్రా ఆపుతారా లేదా? పెద్ద వాళ్ళని ఫస్ట్ పెద్ద వాళ్ళని కూల్చేదాకా ఊకము. చిన్న వాళ్ళ ఎంబడి ఎందుకు పడ్డారు? ఫస్ట్ చిన్న వాళ్ళ ఎంబడి ఎందుకు పడ్డారు? ఒక్కరిని ఎగ్జాంపుల్గా ఒక నాగార్జునది ఊలగొట్టేసిండ్రు. వాళ్ళకు అది ఒకటి పెట్టేసి మిగతా అంతా లేని వాళ్ళందరినీ ఊలగొడుతున్నారు. చిన్న పిల్లల బుక్స్ అందులో పడిపోయినాయని స్కూళ్ళకి ఎట్లట్లేదు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి. హైడ్రా ఆపుతారా లేదంటే వాళ్ళకి ఇండ్లు కట్టించేదాకా, కొత్త ఇండ్లకు వాళ్ళకి ఆవాసం ఏర్పరిచేదాకా, అప్పటిదాకా హైడ్రాని ఆపాలి. 6 గ్యారెంటీ ఎట్లా ఉన్నాయి? తులం బంగారం, 6 గ్యారెంటీలు, స్కూటీలు, 2,500 ఇందిరమ్మ ఇల్లులు ఎట్లా ఉన్నాయి? బానే ఉన్నాయా? ఇక 6 గ్యారెంటీల గురించి దేవుడు ఎరుగు. 6 గ్యారెంటీల ముచ్చటనే లేదు. 6 గ్యారెంటీల ముచ్చట మాట్లాడుతున్నామే కదా. పేదల ఇండ్లకు బుల్డోజర్లు పంపిస్తున్నారు. 6 గ్యారెంటీలు ఎవరైతే అడుగుతున్నారో పేద ప్రజల కోసమే కదా 6 గ్యారెంటీలు పెట్టింది. వాళ్ళు అడుగుతున్నారనే కదా వాళ్ళ మీదకి బుల్డోజర్లను పంపిస్తున్నారు. కాయ కష్టం చేసి వాళ్ళు ఇండ్లు కట్టించుకుంటే వాళ్ళ మీదకి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీదకి బుల్డోజర్లను పంపిస్తున్నారు, ఇల్లు కొడుతున్నారు. ఇవి అడిగినందుకే కదా, ఇవి అడిగినందుకు పక్కదారి పట్టిస్తున్నారు. 6 గ్యారెంటీల ఊసే లేదు ఇప్పటిదాకా. అసలు ఏ గ్యారెంటీ లేదు. రైతుల దీక్ష, రైతుల గురించి లేదు, మహిళల గురించి లేదు, ఎలాంటి హామీలు నెరవేర్చట్లేదు. తెలంగాణలో మూసి ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారు, సుందరీకరణ చేస్తామని చెప్తున్నారు. మీరు నమ్ముతారా? సుందరీకరణ ఎలా చేస్తారు? మనుషులను చంపేసి వాళ్ళ శవాల మీదకి వెళ్ళి సుందరీకరణ చేస్తారా? పేదవాళ్ళందరినీ చంపేసి వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళని చంపేసి వాళ్ళ శవాల మీదకి వెళ్ళి సుందరీకరణ చేస్తారా? వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. మీరు ఇప్పుడు రోడ్డు చెట్ల కింద వండుకోమంటే ఎట్లయితుంది? ఫస్ట్ ఇవ్వాలి. ఏమి ఇస్తారు? డబుల్ బెడ్రూమ్ అంటే వాళ్ళు 50 లక్షలు పెట్టి, 10 లక్షలు పెట్టి, ₹1 కోటి పెట్టి 10 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఇండ్లు కట్టుకుంటే నువ్వు ఈ రోజు అవి కూలగొట్టేసి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటే ఎవరు ఊరుకుంటారు? ఆ కట్టిన దానికి, వాళ్ళు కూలగొట్టిన దానికి ఎంత అవసరం పడి ఎంత డబ్బులో అవి ఇచ్చేసి అప్పుడు కూలగొట్టాలి. లేదంటే ఇచ్చిన పర్మిషన్స్ ఎవడు ఇచ్చిండో వాళ్ళని పట్టుకొచ్చి క్రిమినల్ కేసులు పెట్టండి. ఇవి ఇవ్వడానికి పర్మిషన్స్ అప్పుడు తెలియదా? బఫర్ జోన్లో ఉన్నాయి, ఇవి FDLలో ఉన్నాయి, అప్పుడు తెలియదు అధికారులకి. అప్పుడు ఎందుకు ఇచ్చిండ్రు? అప్పుడు పర్మిషన్స్ ఎవడేమన్నాడు? అప్పుడు పర్మిషన్స్ ఇచ్చి పేదవాళ్ళ కడుపు కొడుతున్నారా? ఈరోజు సుందరీకరణ పేరు మీద పేదవాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. డిమాండ్ ఏంటండి? చివరిగా మాకు రైతులకు ఈరోజు ఇచ్చిన హామీలు, రైతుల రుణమాఫీ నెరవేర్చాలి, వాళ్ళకు 500 బోనస్ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తేనే 15,000 ప్రతి రైతుకు 15,000 రైతు బంధు ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తేనే దీక్ష విరమిస్తారు.